పార్లమెంట్ హౌస్ ఎస్బీఐకి ఒక కాల్ వెళ్ళింది, నేను ఇందిరాగాంధీ మాట్లాడుతున్నాను, 60 లక్షల రూపాయలు, ప్లీజ్ సెండ్ ఇట్ టు వన్ పర్సన్, ఐఎమ్ సెండింగ్ హిమ్ అని చెప్పి క్యాష్. రుస్తమ్ నగర్ వాళ్ళ ఆయన వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నన్ను పంపించారు, క్యాష్ తీసుకెళ్ళమని చెప్పి. వాళ్ళు క్యాష్ ఇచ్చేశారు. కొంత దూరం ఆయనతో కార్లు వెళ్ళారు. మళ్ళీ ఆయన ఒక క్లబ్లో దిగంగానే, ఒక పార్సీ జిమ్ఖానా ఉండి అక్కడ దిగిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు రిటర్న్. దాని తర్వాత వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూసి ఇందిరాగాంధీ పార్లమెంట్ సెషన్లో ఉన్నారు ఆ రోజు. సో వాళ్ళ సెక్రటరీని కాంటాక్ట్ చేస్తారు. ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇట్లా మేడం 60 లక్షలు ఇవ్వమన్నారు, సిగ్నేచర్ తీసుకోవాలి, దాంట్లో ఓచర్ సిగ్నేచర్ కావాలి కదా. మేడం ఏం చెప్పలేదే, నాకేం చెప్పలేదు అని చెప్పి ఇందిరాగాంధీకి కాల్ చేసి చెక్ చేసి నేనే ఫోన్ చేయలేదండి. ఎవరు ఫోన్ చేశారు, ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు తీసుకెళ్లారు. దెన్ వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు అదే జిమ్ఖానాకి వెళ్ళి పికప్ చేస్తారు. నాగర్ వాళ్ళ దొరికింది. అడిగితే ఆయన కన్ఫెస్ చేస్తా అంటున్నారు, నేనే ఫోన్ చేశాను, మేడం వాయిస్లో ఇమిటేట్ చేసి నేను చేశాను అంటున్నాను. కానీ వీళ్ళు వాయిస్ అనాలిసిస్ చేసినప్పుడు ఆయనకు అట్లాంటి గొంతు లేదు మాట్లాడడానికి. దాని తర్వాత విత్ ఇన్ అ ఫ్యూ వీక్స్ ఆయన చనిపోయారు. అది సస్పెక్టెడ్